పేదవారికి ఇంటి స్థలాలు వెంటనే పేదవారికి ఇంటి స్థలాలు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే ఇవ్వాలి. పేదలకు ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలి. పేదలకు ఇంటి స్థలాలు వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలి. పేద ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలు వెంటనే పేద ప్రజలకు ఇంటి స్థలాలు వెంటనే వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే పేద ప్రజలకు ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు పేద ప్రజలకు వెంటనే ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు వెంటనే. రోజు బాత్రూమ్ కూడా సరిపోవటం లేదు కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు జానాడు ఇంటి స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడటం లేదు. అందుకే ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంది, ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను మీరు అమలు చేయాలి. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఐకమత్యమయ్యి మీ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఆ రోజు ఎన్నికల్లోకి వెళ్ళడానికి అనేక వాగ్దానాలు ఇచ్చినారు. మేమేమో కొత్తగా గొంతమ్మ కోరికలు కోరటం లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి హామీలను మేము అమలు చేయమనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అనేక మండల కార్యాలయాలు కుప్పలుగా అర్జీలతో నిండున్నాయి. ఈరోజు ఒక్కటి కూడా పరిష్కరించినటువంటి పాపాన ఈ కూటమి ప్రభుత్వం చరిత్రలో లేదనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల మీద ఇప్పుడు దృష్టి పెట్టి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ నా పేరు కత్తి రవి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తిరుపతి జిల్లా. గత ప్రభుత్వం టౌన్ పరిధిలో 3 సెంట్లు ఇస్తే గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తే అది తప్పని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఈ ప్రభుత్వం డిమాండ్ చేసింది. మేము అధికారంలోకి వస్తే టౌన్ పరిధిలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి అనేక వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఆ వాగ్దానం ఇంతవరకు నెరవేర్చకపోవడం గమనార్హం. అలాగే ప్రజల సమస్యలు కూడా నిత్యావసర ధర కూడా పెరిగిపోతున్నాయి. ఆ ధరలను కూడా తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీని కూడా ఎంత మాత్రం ప్రజలకు ఉపయోగపడుతుందో అది కూడా మనకు తెలియదు. అది కూడా మనం కేంద్ర ప్రభుత్వం మనం డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉధృత కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి తహసీల్దార్ గారి ఆఫీసులో ప్రజా సమస్యల మీద సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకుడిగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు మేము దీనిని మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలకి ప్రభుత్వం చెప్పినటువంటి మాటను నెరవేర్చాలి. విలేజ్ల్లో 3 సెంట్లు ఇంటి స్థలం, అదేవిధంగా టౌన్ పరిధిలో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని ఈరోజు పెట్టినటువంటి ప్రతిపాదన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలని మేము అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పు మీరు చేయకూడదని ఈరోజు ప్రజా సంఘాలు కలిసి ఈరోజు సిపిఐతో ఉద్యమిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ప్రజల క్షేమమే మా క్షేమం అని రక్తానికి మరో పేరుగా నిలబడిన ఎర్ర జెండా సాక్షిగా చెప్తూ ఉన్నాం. మీరు చెప్పినటువంటి హామీలు అమలు చేస్తే మీరు బాగుంటుంది, లేదనుకుంటే ప్రజలు ఒక్కసారి వ్యతిరేక స్థితికి తీసుకొని వస్తారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో రైతులకి స్మార్ట్ మీటర్లు పెట్టడం అన్నారు. అది ఎంతవరకు న్యాయం అని మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం అండి. భారత రాజ్యాంగ చట్ట ప్రకారం
మీరు ప్రజల్ని పరిపాలిస్తున్నారా లేదా బ్రిటిష్ పరిపాలన ప్రకారం పరిపాలిస్తారా? ఒక్కసారి మీరు గుండెల మీద మీరు చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఏఐటీసీ హెచ్చరిస్తాం. కాబట్టి మీరు చెప్పినటువంటి మాట నెరవేర్చాలి. మీరు చెప్పినటువంటి మాట ప్రజలకి నెరవేర్చేంత వరకు ఉద్యమ బాట తప్పదని ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము తెలియజేస్తున్నాం. నా పేరు కల్లూరు మున్సిపల్ వర్క్ కన్వీనర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కార్యాలయ ఎదుట నిరసన తెలిపి అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఇచ్చిన వాగ్దానాల మేరకు అమలు చేయాలని చెప్పేసి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో జగనన్న లేఅవుట్లలో 1 సెంటు 1.5 సెంటు ఇచ్చుంటే మేము ప్రభుత్వంలోకి వస్తే వెంటనే అవన్నీ కూడా రద్దు చేసి 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి 5 లక్షల రూపాయలతో ఇల్లు కడతామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. అయినా సంవత్సరం గడిచిపోతుంటే కూడా ఇంతవరకు ఆ ఊసే లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇంకనైనా స్పందించి ఇచ్చిన వాగ్దానం మేరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్ళు మంజూరు చేయాలని చెప్పేసి మేము సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.